సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. అమ్మా అమ్మా. హాయ్ శంకర్, విష్ యూ హ్యాపీ దివాళీ. ఏంటే పోజు? నేను మగాణ్ణి, నన్నేం చేయలేవు. ఆహా, ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళయిందని. కానీ నీకు నాకు మాత్రమే తెలుసు ఆ టచింగ్ లేదని. ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఫుట్బాల్ ఆడుకోవడానికి. చూద్దాం, చూసుకుందాం. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి, కులానందం బిఏ కరస్పాండెన్స్. ఏంటంటే మంచి బ్యాచ్ చేసుకున్నాను. బ్యాడ్ న్యూస్ అంటే? అదేనండి, పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్, కులానందం. కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడున్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సిల్లర్. The customer you have dialed either turned off or out of calling area. Thank you. ఆట కావాలా, పాట కావాలా? ఒరే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా, పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు, కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా. చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులను నువ్వు గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్, ఇక్కడ కూడా వచ్చేసావా? సార్, ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఎందుకు ఇలా చేసింది చెప్పండి. అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు, ఈమెయిల్ లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. అదే విషయం అంచేత మిమ్మల్ని అందరినీ ఇలా అర్జెంటుగా మీటింగ్ పిలిచి ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. చూడండి పాపం ఎలా ఉన్నాడో కుర్రోడు. మతాబులాగా వెలుగుతుండే మొహం చీదేసిన చిచ్చుబుడ్డిలాగా పీక్కుపోయింది. కష్టాలు కలకాలం ఉండవు రాబాయ్. హార్ట్ అటాకా? కాదు, వైఫ్ అటాక్. అంచేత దీన్ని ఇలా వదిలేస్తే జన్మభూమి కాలనీ అనరు, కర్మభూమి కాలనీ అంటారు. ఇది మన సంక్రాంతికేనా? మన కాలనీలో ఉన్న మగాళ్ళందరికీ అవమానమే. ఆడవాళ్ళకు కూడా బయటికి వెళ్తే అసహ్యంగా చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కాళ్ళు ఎరగొట్టి కాలనీ అవతలకి నెట్టేయాలి. ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ సతీక్రాంతినే గాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన పెళ్ళాలు కూడా అమ్మో లేచిపోతారంటారా? నాకా భయం లేదు. మా ఆవిడ మహాపతివ్రత. ఏ మా ఆవిడ కాదా? ఏమో, లేచిపోతే ఒక్కరోజే వర్రి. ఎదురింట్లోకి జంప్ చేసినప్పుడే లైఫ్ లాంగ్ టెన్షన్. జస్ట్ లైక్ ఈ కుర్రాళ్ళ. కరెక్ట్. గురుగారు తీసుకొచ్చేసా.
ఎందుకండి పిలిచారు? నువ్వు 24 hours లో కాలనీ ఖాళీ చేయాలి. వాట్? అయినా నన్ను ఇలా ఆర్డర్ చేసే అధికారం మీకెవరిచ్చారండి? నేనే తీసుకున్నాను. నేను ఈ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ని. నేను సెక్రటరీని. కరెక్ట్. ఆ ముక్క చెప్పవే. అఫ్ కోర్స్. అయినా నేనేం తప్పు చేయలేదే. మీరు వెనకేసుకొచ్చిన శంకర్కి డైవోర్స్ ఇచ్చాను. నా వెనకొస్తున్న అభినయ్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. మై బోత్ యాక్షన్స్ ఆర్ లీగల్లీ కరెక్ట్. మనకు లీగల్ గా ఏం తెలియదని దీనికి తెలిసిపోయింది. నిజమే. అది ప్రాబ్లం. కంప్లైంట్ ఇచ్చిందా? ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ఎర్రగ తీయాల్సి వస్తుంది. సార్ మీరు కూడా ఇలా రివర్స్ ఉండడం బాగోలేదండి. ఆయన రివర్స్ అవ్వకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తా డైరెక్ట్ గా కోర్టులో. అది నాకు ప్రాబ్లం. కాపురాలు చేసే చోటు ఎబిసారవా? ఎంత అపచారం. అయినా ఆడదానికి అంత బరి తెగింపా. పవిత్రంగా లేనోళ్లే పత్తిట్టు కబుర్లు చెప్తారు. అదేం చోద్యమో. ఎవరు పతివ్రత, ఎవరిది పవిత్రత? 5గురి భర్తలతో పాటు 6వ వాడిగా కర్ణుని కూడా కోరుకున్న ద్రౌపది మీకు పతివ్రత? అవును, ముమ్మాటికి. మిసెస్ మోహన్ గారు, వేసల్ని భర్తకు సప్లై చేసిందనే కదూ సతీసుమతిని పతివ్రత అన్నారు? అవును. మరి మీ ఆయన ఆఫీస్ టైపిస్ట్ తో సినిమాకి వెళ్ళాడని మీరెందుకు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయారు? అంటే మీరు పతివ్రత కదా? సౌజన్య గారు, భర్త చితిలో పడి చనిపోయినందుకే కదూ మాద్రిని మహాపతివ్రత అన్నారు? అవును. కానీ మీ ఆయన పోయినప్పుడు మీరు పోలేదు సరికదా? రంగు చీరల్లోనే రఫ్ ఆడిస్తున్న మీరు పతివ్రత ఎలా అవుతారు? ఇలా మీరే పతివ్రతలు కానప్పుడు నన్ను వేరు పెట్టి చూపే హక్కు మీకెక్కడదండి? మంచి పతి దొరకాలని వ్రతం చేసుకునే ప్రతి ఆడపిల్ల పతివ్రతే. ఆ పతి తన పరపతి కాపాడకుండా ప్రవర్తించున్నాడు. తిరగబడే ప్రతి సతి పతివ్రతే. సో ఇప్పుడు నా వైపు సంధించిన మీ వేళ్లు అటుకుని పెట్టండి. అతన్ని ప్రశ్నించండి, నీ పెళ్ళో నీ పక్కన బళ్ళంగా ఎందుకైందని. శభాష్, ఇక నీకు నో ప్రాబ్లం. ఆడదంటే ఆడేది కాదని, మగవాడంటే పగవాడు కాడని అతనికి తెలియ చెప్పాలని శతవిధాలా పోరాడాను. ఓడిపోయాను. ఇప్పుడు గెలవబోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. వస్తాను. ఎలాగైతేనే నువ్వు నా దారిలోకి వచ్చేసావు. కంగ్రాట్స్. అంటే నేను ఎలాగైతే నా మొగుడిని వదిలించుకుని భానుప్రసాద్ దగ్గర హ్యాపీగా ఉన్నానో అలాగే నువ్వు కూడా. షట్ అప్. నీకు నాకు చాలా తేడా ఉంది. ఏం లేదు, వి ఆర్ జస్ట్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. దట్స్ ఆల్. షట్ అప్. ఎంత పొరపడుతున్నావే. కేవలం భర్తని కాదనుకోవడంలో మాత్రమే మనకి పోలిక. ప్రతి భార్య భర్త నుండి కోరుకునేది చిడికెడు ఆప్యాయత, పిడికెడు అనురాగం. అవే నే ఆడదానికి సిసలైన సంపదలు. ఆ సౌభాగ్యవంతులే నిజమైన భాగ్యవంతులు. ఈ విషయంలో నేనెంత పేదదాన్నో నువ్వంత భాగ్యవతివి రేఖ. విచిత్రం ఏమిటంటే నేను దరిద్రాన్ని వదులుకుని భాగ్యాన్ని వెతుక్కుంటే నువ్వు భాగ్యాన్ని వదులుకుని దరిద్రం వెంటపడ్డా. మరి మనం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నామంటావా? అబ్బా, అర్థం చేసుకోవేంటే. ఇప్పుడు నా జీవితం అందాల హరివిల్లు. అవును, ఉన్నంతసేపు అది అందంగానే ఉంటుంది. కానీ ఎంతసేపు ఉంటుంది అది ఆలోచించు. నీ దగ్గరికి రావడం నా అది బుద్ధి తక్కువ. వస్తా. వాళ్ళ ఆయన ఏకపతి వ్రతాడు కదా. పెళ్ళం ఒక్కతే, కీపులే ముగ్గురు. హలో శంకర్ గారు, ఏంటిలా దయచేశారు? నేనేలా ముయ్యగలను? వరైదాన్ని. సారీ, ఐ కాంట్ టచ్ యూ. జోకులేస్తున్నావా? అసలు సిగ్గుసారి ఉందంటే నీకు? ఆడతాను నువ్వు. మిస్టర్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా ఆయన చేతిలో తన్నులు తింటాం. ఆ గొట్టంగాడు మీ ఆయన వాడిని అంత అంతాడు. ఎంత పొగరే నీకు. లాభం లేదే. నాకు మనశ్శాంతి లేకుండా చేసి నిన్ను ఇక్కడి నుంచి తన్ని తరిమేసేదాకా నాకు నిద్ర పట్టదే. లీగల్ గా విడిపోయాక నేనెక్కడ ఎలా బతికినా అది నీకు అనవసరం. నువ్వు నన్నేం చేయలేవు. ఎంత పొగరే నీకు. నిన్నేం చేస్తాను చూడవే. నిన్ను ఏమన్నావే? నిన్నదాకా నంటే ఇవాళ చూడవే, నేను నిన్ను టచ్ చేస్తున్నాను. ఏం చేస్తావు చేసుకో. పిలుచుకో, ఎవడు పిలుస్తావు? అయ్య బాబాయ్, సార్ రండి. ఏంటో ఇప్పుడు చూడవే ఏం జరుగుతావు. నేనంటే అంత తిరగనంటే నీకు. ఏంట్రా నువ్వు చేసే పని? అసలు ఏం జరిగిందంటే అది కాదు సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్. నేను చెప్పేది అది కాదు సార్. నా మాట వినండి. స్టేషన్ పదరా. పద. తప్పండి.
నేను చెప్పేది వినండి సార్. అసలు నన్ను- అరే, కులానందం నిన్ను సార్, నేను చెప్పేది వినండి సార్. మాట్లాడుకో. నన్ను ఎందుకు సార్ నేర్పుతున్నారు? Shut up. మాట వినండి సార్, ప్లీజ్ సార్. అసలేంటి క్రాంతి ప్రాబ్లం? పరాయి స్త్రీనైన నా మీద ఈ పెద్ద మనిషి చెయ్యేశాడు సార్. అచ్చా అంటే అటెంప్ట్ టు రేప్ అన్నమాట. శిక్ష కనీసం 7 ఏళ్ళన్నా పడుతుంది అనుకుంటా. అంతే 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 అంతే. ఇదిగో రాయుడు గారు, ఇది నేను దగ్గర పెళ్ళాం. నన్ను ముట్టుకొని నన్ను పట్టుకొని నా చుట్టూ కుక్కలా తిరిగింది. అది నిన్న. ఇది నేడు. అందుకే రేపు. నేలన పోయే దరిద్రాన్ని ఎత్తుకు రాసుకోవడం అంటే ఇదే. నేనున్నాను కదా సలహా ఇవ్వడానికి, నన్ను అడగొచ్చు కదా. కంప్లైంట్ రాసి ఇచ్చే అమ్మాయి ఎఫ్ఐఆర్ రాసి కేసు బుక్ చేస్తారు. శంకరం గారు, కంగ్రాచులేషన్స్. మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత కలుసుకుందాం. సార్ జీబెక్కించండి. కానిస్టేబుల్స్ జీపెక్కించండి. ఆగండి, అతను వదిలేయండి. ఏంటి మళ్ళీ సెంటిమెంట్? కాదు, పనిష్మెంట్. ఇతను చేసిన దానికి మీరేసే 7 ఏళ్ల శిక్ష చాలదు. అందుకే నేను లైఫ్ వేస్తున్నాను. జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చే యావజ్జీవ సామాజిక ప్రతీకార శిక్ష వేస్తున్నాను. క్రాంతి కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఎర్రక తీసేవాడిని. పర యూజ్లెస్ ఫెలో. గ్రీకు వీరుడు ఓడబొడిసి వచ్చాడు. పదండి. అసలే తలెత్తుకు తిరగలేక చేస్తుంటే మళ్ళీ ఇదో పరువు తక్కువ పనా? ఎందుకురా శంకరం ఇలాంటివన్నీ చేస్తావు?